దేవుని బిడ్డలకి నా హృదయపూర్వక వందనాలు. మరి నా ఆహ్వానాన్ని మన్నించి మీరు వచ్చినందుకు చాలా వందనాలు. రైట్, ఈరోజు మా ఇంట్లో ప్రార్థన ఉన్నది. ఈ ప్రార్థన కోసం మీరు ప్రేయర్ చేయండి. ఇక్కడ హైదరాబాద్లో ఉన్న వాళ్ళు త్వరగా రానికి ప్రయత్నం చేయండి. ఈ ప్రేయర్ తర్వాత లైఫ్ చేంజ్ అయిపోతుంది. ఈ ప్రేయర్ జరగాలని దాదాపుగా సంవత్సరం ప్రేయర్ చేసిన నేను. సంవత్సరం ఈ చాలా డిస్టర్బెన్స్ ఉంటుంది ఈ ప్రేయర్కి రావటానికి, ఆటంకాలు. కానీ దేవుడు నడిపిస్తాడు. మీరు కూడా రావటానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఆ మీటింగ్కి వచ్చినప్పుడు అర్థమవుతుంది మీకు. ఇప్పుడు నేను చెప్తే మీకు అన్ని డిస్టర్బెన్స్ వచ్చి మీరు అసలే రాలేరు. ఖచ్చితంగా మీకు విడుదల అనేది కలుగుతుంది. హల్లెలూయా. ఆ డిస్టర్బెన్స్ అంతా కూడా దేవుడు తీసేస్తాడు. మీరైతే రావటానికి ప్రయత్నం చేయండి. హల్లెలూయా. మీకు అర్థమవుతుంది, అరే చాలా విషయాల్లో నేను డిస్టర్బ్ అయిపోయినాను, పడిపోయినాను అని. చాలామంది సాక్ష్యం చెప్తారు. చాలా కొత్త విషయాలు మనకి తెలియపరచబడతాయి. సైతాను మనల్ని చాలా భయంకరంగా శోధిస్తూ ఉంటుంది. మనం ఎన్ని ప్రార్థనలు చేసినా కానీ కొన్ని శోధనలు పోవు అన్నమాట. అది ఎందుకు పోవో ఆ రోజు మీటింగ్లో మీకు అర్థమవుతుంది. అసలు మనకి ఎందుకు ఇన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి? ఇంత ప్రేయర్ చేస్తున్నాము, ఇంత దేవునిలో ఉంటున్నాము, మరి ఎందుకు ఇట్లా? ఎవరు మనల్ని ఆపేస్తున్నారు? ఆ మీటింగ్తో అది ఎగిరిపోతుంది. కాబట్టి ఇది 9 గంటలకే మీటింగ్ ప్రేయర్ స్టార్ట్ చేస్తాం. వచ్చేవాళ్ళు ఉపవాసం ఉండి రండి. గొప్ప విడుదల అనేది దేవుడు మీకు ఇస్తాడు. మీరు ఎప్పుడు వినని వాక్యం వింటారు ఆ టైంలో. హల్లెలూయా. వన్స్ ఆ చీకటి శక్తులు, ఆ బ్లాక్ మనకు విరగొట్టబడిన తర్వాత లైఫ్ చాలా ఈజీ అయిపోతుంది. మనం కొన్ని సంవత్సరాల నుంచి ఆ ప్రాబ్లమ్స్ అనేది మనము భరిస్తున్నాం. హల్లెలూయా. కంప్లీట్గా ఈ ప్రాబ్లమ్స్ నుంచి, ఆ చీకటి ప్రభావం నుంచి మనకి విడుదల వస్తుంది. హల్లెలూయా. చాలా ప్రాముఖ్యమైన విషయం. కాబట్టి ఇది రావటానికి, ప్రేయర్కి రావటానికి మీరు నన్ను సహకరించాలి. చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మన దగ్గర అయితే ఇప్పుడు ఈరోజు ఉంది హైదరాబాద్లో 14 తారీఖు రోజు మన అరుణ సిస్టర్ వాళ్ళ ఇంట్లో ఉంది. 17 తారీఖు తౌడమ్మక్క వాళ్ళ ఇంట్లో ఉంది. సాలూరు బ్యాచ్ వాళ్ళు, అక్కడ మీరు రావాలి. రైట్, ఓకే. మనం వాక్యం చూసుకుందాం. వాక్యం చూసుకొని మనం ఈ ప్రేయర్ని మనం ముగిద్దాం. దేవుడు మన పట్ల చాలా గొప్ప కృప, దేవుడు చాలా గొప్ప కార్యాలు మన పట్ల చేశాడు. అయితే దేవుడు నిన్ను పిలవటానికి ఒక ముఖ్యమైన ఉద్దేశం ఉంది, ముఖ్యమైన కారణం ఉంది. ఆ ముఖ్యమైన కారణం ఏంటంటే నీవు విడుదల పొందాలి, అనేకుల్ని విడుదల పరచాలి. నీవు స్వస్థత పొందుకోవాలి, అనేకుల్ని స్వస్థపరచాలి. అనేకుల్ని మనం స్వస్థపరచకపోయినా, అనేకులకు మనం సువార్త చెప్పకపోయినా అది శాపం లెక్కనే వస్తుంది మనకి. ఎందుకంటే పౌలు భక్తుడు ఏమని చెప్పిండంటే, సువార్త ప్రకటించకపోతే అయ్యో నాకు శ్రమ అన్నాడు. హల్లెలూయా. చాలా ప్రాముఖ్యమైన విషయం. కాబట్టి మనం సువార్త ప్రకటించాలి, మనం స్వస్థపరచాలి, మనం విడుదల పడాలి. మనకి ఒకరు విడుదల చేయకుండా మనకి విడుదల అనేది రాదు. మనల్ని ఒకరు అభిషేకించకుండా మనకు అభిషేకం అనేది రాదు. హల్లెలూయా. చాలా ప్రాముఖ్యమైన విషయం. అయితే దేవుని ప్రియమైన వారలారా, ఇక్కడ బాగా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, సైతానికి ఇష్టం ఉండదు దేవుని వాక్యం వినటం, దేవునిలో ఉండటం. వాటికి చాలా కోపం వస్తూ ఉంటుంది.
రైట్. ఇప్పుడు మనము ప్రకటన గ్రంథంలో మనం ధ్యానం చేద్దాం. 8వ అధ్యాయము 14వ వచనం మనం చదువుకుందాం. అందరూ కూడా దయచేసి ఆ వాక్యం ఉంటే 8వ అధ్యాయం 12వ వచనం అనుకుంటా. చూడండి, 12వ వచనం. 4వ దూత బూర ఊదినప్పుడు సూర్య చంద్ర నక్షత్రములలో 3వ భాగము చీకటి కమ్మునట్లు, పగటిలో 3వ భాగం సూర్యుడు ప్రకాశింపకుండానట్లు, రాత్రిలో 3వ భాగం చంద్ర నక్షత్రములు ప్రకాశింపకుండానట్లు వాటిలో 3వ భాగం కొట్టబడెను. ప్రార్థన చేద్దాం. స్తోత్రం ప్రభా, పరిశుద్ధమైన దేవానికి వందనాలు. వాక్యంలో వెళ్తున్నాం, మాతో మాట్లాడు. నాకు కనిపించు, అందరికీ కనిపించు. నాతో మాట్లాడు, అందరితో మాట్లాడమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమెన్. మంచిది. మరి మనం వాక్యం చూసుకుందాం. ఇక్కడ మనం చూస్తే యోహాన్ భక్తుడు అక్కడికి వెళ్ళాడు, పరలోకానికి వెళ్ళినప్పుడు చాలా వింతలు, అక్కడ దర్శనాలు ఆయన చూసిండు. ఆయన ఒక పుస్తకం చూసిండు. ఆ పుస్తకంకి 7 ముద్రలు ఉన్నాయి, 7 సీల్స్. ఒక్కొక్క ముద్ర విప్పినప్పుడు ఒక్కొక్క దర్శనం చూసిండు. 7వ ముద్ర విప్పినప్పుడు అరగంట సేపు మొత్తం కూడా పరలోక రాజ్యము నిశ్శబ్దం అయిపోయింది. ఎందుకు అనంటే 7వ మాట కావచ్చు, 7వ నంబర్ కావచ్చు, చాలా పవర్ఫుల్ నంబర్ అన్నమాట. ఈ 7వ నంబర్తో ఏది లాక్ చేసినా లాక్ అయిపోతుంది. అందుకే మనం ఫ్యామిలీ ప్రేయర్లో 7 సాంగ్స్ 7 ప్రేయర్స్ అనేది పెట్టినాం. నువ్వు 7తో ఏది చేసినా సక్సెస్ అవుతుంది. హల్లెలూయా. చాలా ప్రాముఖ్యం. బైబిల్లో 7 నంబర్స్కి చాలా ప్రాముఖ్యత ఉంది. ఈవెన్ దో మ్యూజిక్లో కూడా 7 రాగాస్ ఉంటాయి. సా, రి, గ, మ, ప, ద, ని, సా, 7 ఉంటాయి. ఒక వ్యక్తి చనిపోయినప్పుడు ఎలీషా ప్రార్థన చేసినప్పుడు ఆయన 7 సార్లు తుమ్మిండని బైబిల్లో రాయబడ్డది. 7 దినాలు, 7 పాత్రలు, 7 దూతలు, వాటికి 7 బూరలు. అయితే 7 నంబర్కి చాలా ఇంపార్టెంట్. ఈ 7వ దూత బూర ఊదినప్పుడు నిశ్శబ్దమైంది. 7 దూతలు మళ్ళా కనబడ్డాయి. హల్లెలూయా. బాగా అర్థం చేసుకోవాలి. ఈ 7 దూతలు కనిపించినప్పుడు ఒక్కొక్క దూత ఊదుతూ ఉన్నప్పుడు ప్రపంచంలో చాలా భాగం నాశనమైంది. మొదటి దూత బూర ఊదినప్పుడు భూమి నాశనం అయిపోయింది. రెండో బూర ఊదినప్పుడు సముద్రం నాశనం అయిపోయింది. మూడో బూర ఊదినప్పుడు నదులు నాశనం అయిపోయినాయి. నిన్న చూసినాం మనం, ఆకాశం లెక్కలో ఒక నక్షత్రం పడ్డది, సముద్రం అంతా కూడా చేదైపోయింది, చాలామంది చనిపోయారు. అంటే దేవుని రాకడలో చాలామంది చనిపోతారు, చాలామంది ఇబ్బందులు పాలవుతారు. హల్లెలూయా. ఈరోజు మనము 4వ దూత గురించి మనం ధ్యానం చేస్తున్నాం. ఈ 4వ దూత గురించి చూసినప్పుడు 4వ దూత బూర ఊదినప్పుడు సూర్య చంద్ర నక్షత్రంలో 3వ భాగము చీకటి కమ్మునట్లు, పగటిలో 3వ భాగం సూర్యుడు ప్రకాశింపకుండానట్లు, రాత్రిలో 3వ భాగం చంద్ర నక్షత్రం ప్రకాశింపకుండానట్లు వాటి 3వ భాగం కొట్టబడెను. ఈ 4వ బూర ఎప్పుడైతే ఊదారో అప్పుడు ఊదినప్పుడు మొత్తం హోల్ వరల్డ్ ఏమైపోయిందంటే ఆకాశంలో నక్షత్రాలు అవన్నీ కూడా చీకటి గమ్మినాయంట, 75%. తర్వాత సూర్యుడు చీకటి గమ్మిండంట, చంద్రుడు కూడా చీకటి గమ్మిండు. హల్లెలూయా. అంటే పొద్దున చీకటి వచ్చింది, రాత్రి కూడా చీకటి వచ్చింది. చంద్రుడికి వెలుగు ఇచ్చే పవర్ లేదు, చంద్రుడికి లేదు. చంద్రుడు సూర్యుడి దగ్గర నుంచి వెలుగు తీసుకొని రిఫ్లెక్ట్ అవుతాడు. అంటే ఒక అద్దంలో ఒక లైట్ కొట్టినప్పుడు మళ్ళీ లైట్ మన ముఖం మీదకి ఎట్లయితే వస్తుందో, సూర్యుని యొక్క వెలుతురు చంద్రుని మనకి పోయినప్పుడు చంద్రుడు ప్రకాశిస్తాడు. అంతే, ఆ లైట్ తీసుకొని ఆ టైంకి ఆ లైట్ వస్తుంది. హల్లెలూయా.
మరి బ్రదర్, మరి నైట్ టైంలో సూర్యుడు ఉండడు కదా, నైట్ టైంలో సూర్యుడు ఉండడు కదా, మరి సూర్యునికి ఎట్లా వెలుతురు వస్తుంది అని మీరు అడగచ్చు. మన దేశంలో సూర్యుడు కనబడడు, వేరే దేశంలో ఉంటాడు. మనకి ఈరోజు రాత్రి అంటే వేరే దేశంకి పగలు, ఆడ ఉంటాడు సూర్యుడు. మనం రౌండ్గా ఉన్నాం. రౌండ్గా ఉన్నప్పుడు ఒక సైడ్లో మనం చూసినప్పుడు ఒక సైడ్ మనకు కనబడదు. హల్లెలూయా, బాగా అర్థం చేసుకో. అందుకే ఈ కాలాలు మార్పులు ఇవన్నీ వచ్చినాయి. అయితే ఓవరాల్గా ఏంటంటే 4వ దూత ఊదినప్పుడు మెయిన్ వెలుగు పోతుంది. హల్లెలూయా, చాలా ప్రాముఖ్యం. 3వ దూత బూర ఊదినప్పుడు నీళ్ళు పోతున్నాయి. 2వ దూత బూర ఊదినప్పుడు సముద్రంలో ఉన్న జంతువులన్నీ చచ్చిపోతున్నాయి. మొదటి దేవదూత బూర ఊదినప్పుడు పొలంలో ఉన్న చెట్లు, కూర మొక్కలు, జంతువులు ఇవన్నీ చచ్చిపోతాయి. భూమి నాశనం అవుతుంది. అంటే ఈ దూతలు బూర ఊదుతూ ఉన్నప్పుడు అంత నాశనమే జరుగుతుంది, కానీ మంచి జరుగుతలేదు. ఈ 7 దూతలు బూర ఊదకముందు పరిశుద్ధుల ప్రార్థనలన్నీ కూడా పరలోకంలో చేర్చబడ్డాయి. పరిశుద్ధుల ప్రార్థనలు ఎప్పుడైతే పరలోకంలో చేర్చబడ్డాయో అప్పుడు దూతలు బూర ఊదటానికి వచ్చారు. అంటే దేవుని ప్రియమైన వారలారా, మనని దేవుడు ప్రార్థన చేయడానికి పిలుస్తున్నాడు. దేవుడు రాకడ వచ్చినప్పుడు అంతా అయిపోయిన తర్వాత చివరిలో దేవుడు ఈ భూమిని మొత్తం కూడా నాశనం చేసేస్తాడు. మొత్తం ఘోరంగా మొత్తం పోతుంది అనమాట. ఆ పోకముందు ఏమవుతుందంటే పరిశుద్ధుల ప్రార్థనలు ఒక లెక్క ఉందన్నమాట. ఆ లెక్క ప్రార్థనలో చేరేంత వరకు అక్కడ నడుస్తూనే ఉంటుంది. అందుకే ఒక్కొక్కసారి కొంతమంది తప్పులు పాపాలు చేస్తే అసలు దేవునికి కళ్ళు లేవు, దేవుడు చూస్తలేడు, ఇంత అన్యాయం జరుగుతున్నా కానీ ఎందుకు పట్టించుకుంటలేడు అని మనకు బాధ అనిపిస్తుంది. కానీ దేవుని ఒక మైండ్లో ఇంతమంది పరిశుద్ధుల ప్రార్థనలు నా సన్నిధిలో రావాలి అని రాయబడ్డది. ఎంతోమంది దేవుని ఒక బిడ్డలు చంపబడుతూ ఉంటారు, హత్యలు చేసి చంపబడతారు, లేకపోతే మంత్రాలు చేసి పీడింపబడి చంపబడుతూ ఉంటారు. అరే మరి దేవుడు చూస్తలేడా, తన భక్తుని కాపాడాలి కదా అని అనిపిస్తుంది. మనం ప్రకటన గ్రంథంలో మనము ఇంకా ముందు చాప్టర్స్ మనం చదివితే హతసాక్షులది ఒక సంఖ్య ఉంటుంది అన్నమాట. ఆ సంఖ్య మొత్తం నింపబడిన తర్వాత ఈ హతసాక్షుల రక్తము దేవుని ఒక సింహాసనం దగ్గర వచ్చి ఏడుస్తుంది. నాదా, ఇంకెప్పుడు ఇక నన్ను చంపేసాడు, నీకు బాధ లేదా అని వీళ్ళందరూ ఏడుస్తారు. ఈ హతసాక్షుల గుంపు ఆ రక్తం అంటే ఆ ఆత్మలు దేవుని దగ్గర ఏడుస్తారు. భూమి మీద ఉండి మనం కూడా దేవుని దగ్గర ఏడుస్తాం, మొరపెడతాం. ప్రభువా ఇంకెప్పుడు విడుదల, ఇగో నన్ను ఇంత ఇబ్బంది పెడుతున్నాడు. ఒక పక్క నుంచి అంత్యక్రీస్తు అయినట్టు టార్చర్ పెడతాడు, ఒక పక్క తినడానికి తిండి ఉండదు, ఒక పక్క నిద్ర ఉండదు, నీళ్ళు ఉండవు. అప్పుడు భయంకరమైన ఏడుపు వచ్చినప్పుడు ఆ మధ్యలో వస్తాడనమాట దేవుడు. ఆయన మధ్యాకాశంలో వచ్చి అప్పటి వరకు బాప్తిజం తీసుకున్న వాళ్ళు, ఆల్రెడీ బాప్తిజం తీసుకొని చచ్చిపోయిన వాళ్ళందరూ మాయమైపోతారు. హల్లెలూయా. అప్పటికి మనం ప్రభు రాకడ ఒకవేళ వస్తే మనం ఉంటే, ఇప్పుడు మా తాత ఉన్నాడు, ఆయన ప్రభువులో ఉండి చనిపోయాడు. ఫస్ట్ పోయి ఆయన కనబడతాడు ఆడ మధ్యాకాశంలో. దాని తర్వాత నేనున్నప్పటికి బతికి నేను వెళ్ళిపోతా పరదేశ్ అనే ప్లేస్. అది ఓన్లీ ఒక రెప్పపాటున జరుగుతుంది. ఇవి జరిగినప్పుడు ప్రపంచంలో చాలామంది మాయమైపోతారు. చాలామంది క్రిస్టియన్స్, కొన్ని లక్షల కోట్ల మంది క్రిస్టియన్స్, రియల్ క్రిస్టియన్స్ మాయమైపోతారు. అది పెద్ద సెన్సేషనల్ న్యూస్ అయిపోతుంది. ఎన్నో యాక్సిడెంట్లు అవుతాయి, ఎన్నో గొడవలు అవుతాయి. అప్పుడు రియల్ పాస్టర్ ఎవరో, ఫేక్ పాస్టర్ ఎవరో తెలుస్తుంది. ఫేక్ పాస్టర్స్ ఏం చేస్తారు అంటే గుహలలో దాచుకుంటారు, చెట్లలో దాచుకుంటారు. ప్రజలు, లోకం ప్రశ్నిస్తుంది, నువ్వు ఇంత వాక్యం చెప్పినావు కదా, మరి నువ్వెందుకు ఎత్తబడలేదు అంటే నాలో పాపం ఉండే అని వాళ్ళు అప్పుడు ఒప్పుకుంటూ ఉంటారు. చాలా ప్రాముఖ్యమైన విషయం. అంటే దేవుని రాకడలో దేవుని ప్రియమైన వాళ్ళరా, దేవుడు మనకు ఛాన్స్ ఇస్తున్నాడు, మనం సిద్ధపడాలి, లోకాన్ని మనం సిద్ధపరచాలి. ఇది చేయకుండా మనం ఏది చేసినా వేస్ట్. మనం డబ్బు సంపాదిస్తున్నాం, మనం బిజినెస్ చేస్తున్నాం, మన కష్టాని కోసం మనం చేస్తున్నాం. అది ఓన్లీ మన బ్రతుకు తెరువు వరకే ఉండాలి. అదే లైఫ్ అయిపోద్దు. ఉద్యోగమే లైఫ్ అయిపోద్దు, బిజినెస్సే లైఫ్ అయిపోద్దు. కొంతమంది మోసం చేసే వాళ్ళు ఉంటారు. ఇప్పుడు హోటల్ బిజినెస్ ఉందనుకోండి,
హోటల్లో మ్యాక్సిమము బిర్యానీ ఉంటే దాన్ని వాళ్ళు ఏం పడేయరు, దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టేస్తారు. చికెన్ ముక్కలన్నీ తీసి ఫ్రిడ్జ్లో పెట్టి కస్టమర్ వచ్చినప్పుడు మళ్ళీ అదే తీసి దాంట్లో కొంచెం మసాలా కలిపి కలర్లు కలిపి దాన్ని వేడి చేసి ఇస్తారు. హల్లెలూయా. అవి తినటం వల్ల మనకు రోగాలు వస్తాయి. బయట ఫుడ్ తిన్నామంటే హాస్పిటల్లో బిల్లు కట్టుకోవాలి, నీకు తగ్గదు అది. నువ్వు మెడిసిన్ వాడుతూనే ఉంటావు, నీకు మళ్ళీ పెరుగుతుంటుంది. ఎందుకంటే అది ఎన్నో రోజుల నుంచి ఉంటుంది. అయితే మనం బతకటానికి హోటల్ పెట్టినాము, కొన్ని డబ్బులు వస్తే సరిపోతుంది. కానీ మనుషులు ఏం చేస్తారు, హోటలే బతకన్నట్టు అయిపోతుంది. అబద్ధాలు చెప్పటం, మోసాలు చేయటం, ఇదే బ్రతకన్నట్టు అయిపోతుంది. దీనివల్ల ఏమవుతుందంటే దేవుని రాకడలో మనం ఎత్తపడం. హల్లెలూయా. మనం దేవుణ్ణి సాటిస్ఫై చేస్తున్నామా లేదా? ఏ నాటి కీడు ఆ నాటికి చాలును. హంగులు ఆర్భాటాలు చాలా కష్టం, చాలా మనని పతనం వైపులో తీసుకుపోతుంది. అవసరం లేదు. అందుకే పౌలు భక్తుడు ఏమంటున్నాడంటే, తిమోతి, ధనాపేక్ష సమస్త కీడుకు మేలు. డబ్బు సంపాదించాలి పరిగెత్తకు. నీ అవసరం కోసం, నీ ఖర్చుల కొరకు డబ్బు సంపాదించు. భక్తి సాధన చేయి. మంచి భక్తి సాధన చేసేటోడు డబ్బు సంపాదించలేడు. మీ అందరి జీవితంలో కూడా సైతాన్ మీకు చాలా ఎక్స్ట్రా అవకాశాలు ఇస్తాడు డబ్బు సంపాదించడానికి. హల్లెలూయా. వాటి వైపు వెళ్ళకండి, చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తారు. మీరు మంచి భక్తి చేస్తున్నారు, మంచి ప్రార్థన చేస్తున్నారు, ఆ ప్రార్థన జీవితాన్ని ఆపి సైతాన్ ఎక్స్ట్రా చూపిస్తుంది. అడిగి వెళ్తాన్ని పైసలు వస్తాయి కదా, నువ్వు చేయకపోతే ఇంకెవరు చేస్తారు, నువ్వే చేయాలి కదా. చాలా ప్రాబ్లం మనం ఫేస్ చేస్తాం. హల్లెలూయా. ఒక దురాత్మ మన మీద పనిచేయడానికి కారణం ఏంటంటే మనం చేసే పాపాలు దురాత్మకి డోర్ ఓపెన్ చేసినట్టు అవుతుంది. మన పితరులు చేసిన పాపానికి కూడా మన మీద ఎఫెక్ట్ ఉంటుంది. ఎగ్జాంపుల్ ఎట్లా ఉంటుంది అంటే, దేశదిమ్మరిగా తిరగటం, ఎక్కడ పోయినా రిజెక్ట్ అవ్వటం, విపరీతమైన కోపం కొంతమందికి వస్తుంది విపరీతంగా. కొంతమందికి ఎట్లుంటుందంటే పెళ్ళి కాకముందు ఏ ప్రాబ్లం ఉండదు, పెళ్ళైన తర్వాత వస్తుంటాయి. హల్లెలూయా. ఇవన్నీ దేనికి కారణం అంటే దురాత్మల ప్రభావం. మరి అట్లెట్లా బ్రదర్ అని అంటే, పితరులు చేసిన పాపాలు చాలా ప్రాముఖ్యం. మన పితరులు చేసిన పాపం వల్ల ఒక దురాత్మ అనేది వాళ్ళ ఫ్యామిలీలో ఎంటర్ అవుతుంది. అది ఏ పాపమైనా చేసి ఉండొచ్చు. అది ఎంట్రీ అయిపోయి మనం పెళ్లి చేసుకుంటాం ఒక వ్యక్తిని, చేసిన తర్వాత మనకు ఎఫెక్ట్ అవుతుంది. అది ఏదైనా ఉండొచ్చు. హల్లెలూయా. ఇట్లా దేవుని వాక్యానికి విరుద్ధంగా పోవటం వల్ల మనము శాపగ్రస్తులుగా మారుతున్నాం. హల్లెలూయా. మనం ప్రభువుని నమ్ముకున్నాం, బాప్తిజం తీసుకున్నాము, ఎవ్రీ టైం మనం ప్రభు వల్ల తీసుకుంటున్నాం, మన పాపాలు ఒప్పుకుంటున్నాం, మంచిదే. కానీ ఆ దురాత్మ ప్రభావం ఎందుకు పనిచేస్తుందంటే, ఈ పితరులు చేసిన పాపాలు మనలో ఏలుబడి చేయటం వల్ల మనకు ఫుల్ ఆఫ్ బ్లెస్సింగ్స్ అనేది రాదు. హల్లెలూయా. మరి దాంట్లోకి ఎట్లా విడుదల పొందాలి అంటే, వాక్యాన్ని మనము బాగా గైకొనాలి, వాక్య ప్రకారం జీవించాలి. ఇప్పుడు బైబిల్ ఏమని చెప్పిందంటే, తల్లిదండ్రులకి గణపరచకపోతే శాపం వస్తుంది అన్నాడు. ఎగ్జాంపుల్గా చెప్తున్నా. తర్వాత సువార్త ప్రకటించకపోతే శాపం వస్తుంది అని చెప్పిండు. లంచం పుచ్చుకొనుట, ఇచ్చుట, ఆ తర్వాత ఒక వ్యక్తిని ఇమిటేట్ చేయటం, ఒక వ్యక్తిని ఎక్కిరించటం. బైబిల్లో ఉంటుంది క్లియర్గా, గుడ్డి వారిని నువ్వు ఎక్కిరించద్దు. హల్లెలూయా. వేరే వాళ్ళ పర్సనల్ వైఫ్ని నువ్వు ఎక్స్పోజ్ చేయొద్దు. ఇవన్నీ కూడా మనకి, మన భక్తి సాధనకి, మన ఆశీర్వాదాలకి ఇవి బ్లాక్ చేస్తాయి. వీటిని మనం మార్చుకోకుండా ప్రభువుని నమ్మి బాప్తిజం తీసుకొని ప్రభు బల్ల తీసుకుంటే కూడా వీటి ప్రభావం మన మీద ఉంటుంది, తరతరాలు ఉంటుంది. దీనివల్ల చాలామంది క్రిస్టియన్స్ ఇబ్బందులు పాలవటం. మంచి సేవకుడు కానీ కొన్ని స్ట్రగుల్స్ ఫాలో అవుతున్నాడు. పేదరికం ఇంకా వెంటాడుతుంది. ఉపవాస ప్రార్థన చేయి, నువ్వు ఆత్మ పొందుకో, బైబిల్ పరంగా ఉండు, వస్తున్నాయి ఈ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. కానీ కారణం ఏంటంటే ఇవి ఉండటం. హల్లెలూయా. కాబట్టి మనము
మన వల్ల ఎంత అయితే అంత దేవుని వాక్యానికి మనము ప్రిఫరెన్స్ చేయాలి. దేవుని వాక్యము మనకి జీవం. దేవుని మనకి బతకనికి డబ్బులు కావాలి, తిననీకి తిండి కావాలి, బస్ అంతవరకే చూసుకొని భక్తి సాధన చేయటం చాలా ఇంపార్టెంట్. తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చాను. ఎందుకంటే దేవుని ప్రియమైన వాళ్ళ ఈ లోకమంతా కూడా ఒకరోజు మొత్తం ఎగిరిపోతుంది. ఏది కూడా శాశ్వతం కాదు. భూమి ఉండదంట, సముద్రం ఉండదంట, నది ఉండదంట, ఆకాశ నక్షత్రాలు కూడా ఉండవంట. ఇక మరి దేనికోసం మీరు ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు మీకు ఒక ఓన్ హౌస్ ఉంది, ఒకసారి దాన్ని చూడండి, ఒకరోజు ఉండదు, అది కూలిపోతుంది. మీ సెల్ ఫోన్ని మంచిగా చూడండి, ఎప్పుడో పోతుంది అది. మీరు బండి చూడండి, మీ బండి ఎవరో వెళ్ళిపోతుంది అది. ఏది కూడా లేదు. నిరంతరము దేవుని సేవ చేసే వ్యక్తే దేవుని చిత్తాన్ని నెరవేర్చేవాడే ఉంటాడు. తండ్రి చిత్తాన్ని చేసేవాడే నిరంతరం బ్రతుకుతాడని బైబిల్లో రాయబడ్డది. దేవుని ఒక చిత్తాన్ని చేయటానికి దేవుడు మనల్ని పిలుచుకున్నాడు అంతే. ఆ చిత్తానికి మనల్ని మనం అప్పచెప్పుకోవాలి. మనం ప్రార్థనలో ఉండాలి. ప్రతిదీ అడగాలి దేవుణ్ణి. ప్రభువా, నాకు అర్థమవుతుంది, నేనేం చేయాలి, నేను ఇట్లా ఇబ్బంది పడుతున్నా, వాక్యం నెరవేరుస్తున్నానా లేదా, సమయమందును అసమయమందును ప్రభువు పని చేయటానికి పరిగెత్తు అని పౌలు భక్తుడు చెప్పిండు. ఇతరుల కొరకు ప్రార్థన చేయటం, ఇతరులను ప్రేమించటం చాలా ప్రాముఖ్యం. ఒక వ్యక్తిని మనం ఏ విధంగా చూస్తున్నాం చాలా ప్రాముఖ్యం. దేవుని దృష్టిలో మనం ఎట్లున్నాం చాలా ప్రాముఖ్యం. 24 గంటలు దేవుడు మనకి టైం ఇస్తున్నాడు. ఈ టైంని మనం ఎలా గడుపుతున్నాం? బ్రదర్, నా ఇష్టం వచ్చినట్టు నేను ఉంటా బ్రదర్, నా టైము నేను ఇంకా అంటే ఏం ఉండద్దా బ్రదర్ అని మీరు అనొచ్చు. మీరు ఉండండి, కానీ మీరు చేసే ప్రతి పాపము మీ తర్వాత మీ పిల్లలకు ఎఫెక్ట్ అవుతుంది. అట్లెట్లయితుంది బ్రదర్? అన్నీ దేవుడు పాపాలు క్షమించుండు, శాపాలు విరగొట్టిండు కదా, యేసయ్యను నమ్ముకుంటూ పోయింది కదా అని మీరు అనొచ్చు. బైబిల్లో మనం చూస్తే దావీదు అనే వ్యక్తి పాపం చేసిండు. హల్లెలూయా. దావీదు పాపం చేసిన తర్వాత తన రాజ్యము కుటుంబం అంతా కూడా మొత్తం కింద మీద అయిపోయింది. దావీదు ఆ లెవెల్ పాపం చేయటానికి మంచి ప్రార్థనా పరుడు కదా, మరి ఆయన ఎందుకు పాపం చేసిండు అని ఆలోచిస్తే మత్తయి సువార్త 1వ అధ్యాయం మనం చదివితే దావీదు వాళ్ళ వంశవాళిని మనం చూస్తే రాహాబు సాలమోన్ని వివాహం చేసుకోవటం వల్ల బోయాజు పుట్టిండని ఉంది. ఈ రాహాబు ఎవరు? ఒక పాపాత్ముడైన స్త్రీ. ఆమె చేసే బిజినెస్ ఏంది? వేశ్య, వ్యభిచారం. ఆమె చేసిన పాపము దావీదు లోపలికి ఎఫెక్ట్ అయింది. హల్లెలూయా. అందుకే దావీదు పడిపోయాడు. చాలా ప్రాముఖ్యమైన విషయం. అందుకే దేవుడు బైబిల్లో మనకి పాపం చేయొద్దని ఎందుకు అంటుండంటే మన లోపల మన వంశం ఉంటుంది. ఆత్మీయ వంశం ఉంటుంది, శారీరక వంశం కూడా ఉంటుంది. ఆత్మీయ వంశం ఏంటంటే పౌలు భక్తుడు సువార్త ద్వారా మిమ్మల్ని కన్నా అన్నాడు. అంటే ఒక వ్యక్తికి మనం దేవుని గురించి చెప్తే, దేవుని నడిపిస్తే మనం ఆత్మీయ తల్లిదండ్రులు అవుతాం. అయితే మామూలుగా ఫిజికల్గా మనకి పుట్టిన పిల్లలు ఉంటారు. హల్లెలూయా. దేశంలో చాలా భయంకరమైన సిట్యువేషన్ ఏంటంటే అబార్షన్ చేయటం చాలా పెద్ద పాపం, చాలా పెద్ద క్రైమ్. ఒక మనిషిని, నువ్వు బతికే మనిషిని చంపేస్తున్నావు, టాబ్లెట్ ద్వారానో లేకపోతే దీని ద్వారానో. హల్లెలూయా. అది చాలా పెద్ద ప్రాబ్లం లెక్క మనకు కూర్చుంటుంది. మన పితరులు అబార్షన్ చేసి ఉంటారు. హల్లెలూయా. వాళ్ళ ఎఫెక్ట్, ఆ స్పిరిట్ అనేది మన మీద పనిచేస్తుంది. తర్వాత మనం చేసే పాపాల వల్ల కూడా ఆ స్పిరిట్ అనేది మన మీద పనిచేస్తుంటుంది. ఇట్లా మన పితరులకి మధ్యలో మనకి తర్వాత మన పిల్లలు తరం వరకు కూడా మన మధ్యలో ఉన్నాం. ఈ మధ్యలో ఉన్న మనము చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం మాట్లాడే తీరు కావచ్చు, మన వ్యవహారం కావచ్చు. హల్లెలూయా. అట్లయితేనే మనం ఏమవుతామంటే పరలోక రాజ్యం పోతాం. ఇవన్నీ కూడా బైబిల్లో ఉన్న మాటలు, నేను ఓన్గా చెప్పే మాటలు కాదు. కాబట్టి ప్రభువుని నమ్ముకున్న తర్వాత చాలా వరకు ఏంటంటే బైబిల్ చదువుతూ ఉన్నప్పుడు ఈ బైబిల్లో ఉన్న వచనం నీ గురించి అర్థమైనప్పుడు మ్యాక్సిమం దాన్ని చేయటానికి ప్రయత్నం చేయాలి. అది ఏదైనా కావచ్చు, అది ఏదైనా ఉండండి, మనకు అనవసరం.
అందులో ఉంది, మనం చేయాలి. దైవజనుడు చెప్పాడు, మనం చేయాలి. ఆ దైవజనుడు లైఫ్ స్టైల్ ఎట్లుంది, ఆయన ఏంది అట్లా చెప్పేది, ఆయనకే చక్కగా మనకు అనవసరం. ఆయన వాక్యం చెప్తుండు, వాక్యంలో పాయింట్ ఉంది, ఒప్పుకుంటే ఏమైంది, ఏమైనా నష్టమా? హల్లెలూయా. ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే, భూమి నాశనం అవుతుంది. దేవుని రాకడలో సూర్యుడు, చంద్రుడు 75% వరకు మాయమైపోతారు, కనబడరంట. హల్లెలూయా. మరి ఇంకా మనం ఏంది బతికేది? అందరు ఎగిరిపోతారు. కాబట్టి ప్రభు రాకడలో మనం సిద్ధపడాలి. అందుకే బైబిల్లో ఏమన్నాడంటే, ఆత్మ విషయమై దీనిలోని వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిదే. చాలా ప్రాముఖ్యం. మన ఆత్మను మనం కాపాడుకోవాలి. మనకు తెలుసు మన పితరులు వాళ్ళు ఎన్నెన్నో మిస్టేక్లు చేసారు. వాళ్ళు మంచి కూడా చేసారు, చెడు కూడా చేసారు. వాళ్ళవి కూడా మనం ఒప్పుకుందాం. దానియేలు భక్తుడు, నా పితరులు చేసిన పాపం నేను ఒప్పుకుంటున్నా అన్నాడు. ఆయనకు అర్థమైంది అది. 21 days ఫాస్టింగ్ చేసిండు ఆయన. హల్లెలూయా. చాలా ప్రాముఖ్యమైన విషయం. యోబు భక్తుడు తన పిల్లలు ఏడ పాపం చేస్తున్నారని ఆ పాపాల కోసం ఆయన ప్రాయశ్చిత్తం చేసిండు. చాలా ప్రాముఖ్యం. మనం మన పిల్లల కోసం ప్రాయశ్చిత్తం పడాలి. మన పిల్లల కోసం మనము ప్రేయర్ చేయాలి. ప్రభా, వాళ్ళు ఫ్యూచర్లో ఏదైనా తప్పు చేస్తారేమో, క్షమించు. దాని ఎఫెక్ట్ చాలా భయంకరంగా ఉంటుంది. అంటే ఒక పాపం ఏం చేస్తుంది అంటే, ఒక దయ్యాన్ని పట్టుకొస్తుంది. పట్టుకొచ్చి ఏం చేస్తుంది అంటే మన లైఫ్లో ఉంచేస్తుంది. అది ఏం చేస్తుందంటే మన బ్లడ్ రిలేటివ్స్, మన స్పిరిట్ ఎంతవరకు అయితే ఉంటుందో, ఎవరు అన్నిటి మీద పనిచేస్తూనే ఉంటుంది అది. వాటి నుంచి మనం విడుదల పొందడానికి మనం ఒకటి, దేవుని ఒక వాక్యం చేత కడగబడాలి, దేవుని ఒక రక్తం చేత కడగబడాలి, దేవుని ఒక ఆత్మ చేత మనం కడగబడాలి. అందుకే మనం ఇవన్నీ జరగాలంటే ఓన్లీ త్రూ ప్రేయర్స్. ఎట్లా బ్రదర్ ప్రేయర్స్ అంటే, యేసుప్రభు వారు మన శాపాల కొరకు ఆయన శాపగ్రస్తుడైండు. ఆయన పేరు చెప్పి ఆయన ద్వారానే మనకి ఆ శాప విమోచన, ఆ పాప విమోచన అనేది జరుగుతుంది. కాబట్టి తరచుగా మనము పాపాలు ఒప్పుకోవటం, ఇతరులకు పాపాలు ఒప్పుకోవటం, మన పాపాలను అప్పుడప్పుడు మనం జ్ఞాపకం చేసుకొని పశ్చాత్తాపపడటం, మనకు ఎవరైనా శత్రువులు ఉంటే, ఎవరినైనా మనం హింసించి ఉంటే, ఎవరి గురించైనా మనం బ్యాడ్గా మాట్లాడుంటే తెలుసుకొని మనల్ని మనం రెక్టిఫై చేసుకోవటం చాలా ఇంపార్టెంట్. ఒకరి వ్యక్తి గురించి నేను బ్యాడ్గా మాట్లాడితే ఏమవుతుంది బ్రదర్, వాడు వింటే గుండె ఆగిపోతుంది, హట్ అయిపోతాడు వాడు. అరే, నేను ఏమో అనుకున్నా, ఈమె నా గురించి ఇట్లా అన్నది కదా, ఆయన నా గురించి ఇట్లా అన్నాడు కదా. అది వాళ్ళు తీసుకోలేరు అనమాట. మన గురించి ఎవరైనా బ్యాడ్ చెప్పినా కానీ, మనం ఎవరి గురించైనా బ్యాడ్ చెప్పినా కానీ, అది విన్నప్పుడు మనం చాలా వరకు డిస్టర్బ్ అయిపోతాం. కాబట్టి ఇవన్నీ కూడా వదిలేయాలని బైబిల్లో చెప్తుంది. గుడ్డి వారిని నువ్వు ఇమిటేట్ చేయొద్దు, కుంటి వారిని నువ్వు ఎప్పుడు ఎక్కిరించొద్దు, బీదలను చూసి నువ్వు ఎక్కిరించొద్దు. నువ్వు అలా ఎక్కిరిస్తే నీ సృష్టికర్తను నువ్వు ఎక్కిరిస్తున్నావు అంటాడు. బైబిల్లో ఉంది ఈ మాటలు, మనకెందుకండి. హల్లెలూయా. దేవుని ఒక సేవకులను కూడా మనము ఎక్కిరించొద్దు. వాళ్ళు అట్లా, వీళ్ళు ఇట్లా, హే 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 అని నవ్వటం చాలామంది చేస్తుంటారు. అట్లా చాలా శాపం. సేవకులు తప్పు చేస్తారు, అది ఆయన చూసుకుంటాడు. మోషేకి ఆల్రెడీ పెళ్ళి అయిపోయింది, 80 ఏళ్ళు అయ్యింది, సేవ చేస్తున్నాడు, మళ్ళీ ఒక ఆమెను చేసుకున్నాడు. అది ఆయన ఇష్టం. అది వాళ్ళ అక్క మోషేనుకి ఈమెకి ఒక 10 సంవత్సరాలు ఉంటుంది. ఆమె కామెంట్ చేసింది, నీకు అవసరం ఆ పెళ్ళామని. ఆమెకు కుష్టి వ్యాధి వచ్చేసింది. మళ్ళా ఆమె ఒప్పుకుంటే మోషే ప్రార్థన చేసి విడుదల వచ్చింది. నా సేవకుడు ఏమైనా తప్పులు చేస్తాడు, నీకు అనవసరం అంటాడు. చాలా ప్రాముఖ్యం. ఇట్లాంటి చిన్న చిన్న విషయాలు మనకు తెలియక మనం చాలా ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నాం. చాలా విషయాలు ఓడిపోయినాం, పడిపోయినాం. అవన్నీ కూడా మనం వదిలేద్దాం. కొత్త జీవితం, కొత్త లైఫ్ని మనము ఈ 2025 నుంచి, దానికి ముందు నుంచే మనం స్టార్ట్ చేద్దాం. రెగ్యులర్గా బైబిల్ చదవటం, బైబిల్లో మనకు అనిపించింది మనం రాసుకోవటం. అరే, ఒకప్పుడు నేను చేసినా కదా, నేను ఇట్లా ఉండొద్దు. అప్పుడప్పుడు అది రాసింది మనం చూసుకోవటం, వాటి ప్రకారం జీవించడానికి మనం ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా నీకు ఆశీర్వాదం అనేది వస్తుంది. అసలు నేను ఆపటం ఇవ్వడం వల్ల కాదు. దేవుడి మాటలు దీవించును గాక. మనం ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం ప్రభా, పరిశుద్ధమైన దేవ, ఈ చెప్పిన మాటలు ఈ బిడలో ఫలింపు దయచి అందరినీ లోతుగా ఆత్మీయంగా నడిపించు. మేము తెలుసో తెలియక ఎన్నో తప్పులు చేసి ఉండొచ్చు. మా పితరులు కూడా తప్పులు చేసినారు.
ఎంతోమందిని వారు చంపి ఉండొచ్చు, వాళ్ళు విగ్రహార్థన చేసి ఉండొచ్చు. ప్రభా, వారి శాపాలు మా మీద పనిచేస్తే, వారి పాపాలు కూడా మాకు ఇబ్బంది కాయిస్తే, వాళ్ళ పాపమేమో, వాళ్ళ శాపాలేమో, వాళ్ళని ఎవరో తిట్టినట్టున్నారు. పెళ్ళైన తర్వాత మాకు ఇబ్బందులు రావటం, అత్తమామలు వాళ్ళ పితరులు చేసిన పాపం ప్రభా, ఆ శాపాలు మమ్మల్ని వెంటాడుతున్నాయేమో, మాకు అందుకే తరచుగా కోపం వస్తుందేమో, ఆర్థిక ఇబ్బందులు వస్తున్నాయేమో, మా పిల్లలు ప్రభా అనారోగ్యంగా తరచుగా ఉంటున్నారేమో. ప్రభా, మమ్మల్ని క్షమించు, వారిని కూడా క్షమించు. మమ్మల్ని మీ రక్తంతో కడుగు. వాళ్ళు తెలుసో తెలియక చేసిర్రు. సైతాన్ వాళ్ళకి పాపం చేపించి వాడు ఏలిండు. ఆ కుటుంబంలో ఆ వంశంలో మేము వచ్చినాం. మా మీద కూడా ఆ శక్తులు ఏలుతున్నాయేమో, వాటి నుంచి మమ్మల్ని విడిపించు. ఆత్మీయ జీవితంతో మమ్మల్ని నింపు, ఆత్మీయతగా మమ్మల్ని పెంచు. నీ రాకడలో మమ్మల్ని సిద్ధపరచు. అనేకులకు మేము మాదిరిగా ఉండటం కృప ఇమ్మని ప్రభా, ఈ 12వ తారీఖు, 14వ తారీఖు, 17వ తారీఖు ఈ ప్రేయర్స్ని మీరు దీవించండి తండ్రి. మీ బిడ్డల కళ్ళు ఓపెన్ చేయండి. పరిశుద్ధాత్మదేవ, తెలియని రహస్యమైన సంగతులు వాళ్ళకు బయలుపరచు. ఆత్మకార్యాలు చేయమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు కృప, తన యొక్క పరిశుద్ధాత్మ సహవాసం ముఖ్యంగా మీకు సదాకాలం తోడే నడిపించును గాక. ఆమెన్. మంచిది. అందరికీ ప్రైజ్ ది లార్డ్. 1 గంటకు కూడా ప్రేయర్ ఉంటుంది. మా ఇంట్లో ప్రేయర్ ఉన్నా కానీ ఉంటుంది. ఆ మీటింగ్ సక్సెస్ అవ్వాలని ఆ 1 గంట ప్రేయర్ వీలు పడితే అనుష సిస్టర్ నడిపిస్తారు. రైట్, థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. రేపు మనం కలుసుకుందాం అమలాపురం. అందరికీ ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్ అక్క. థ్యాంక్ యూ.